హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. నేనైతే ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గోల్డ్ తీగలు లాంటివి అనమాట. ఇవి నేను తెచ్చుకున్నాను. ఇంకా ఇవి అంతకుముందు బీట్స్ యూజ్ చేసి చూపించాను కదా, ఇంకొక ఐటెం తయారు చేస్తానని చెప్పేసి. ఇది ఇంత చిన్న చిన్న పూసలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎన్ని తెచ్చుకోలేదు, ఇవి కొంచెమే తెచ్చుకున్నాను. మీకు చూపిస్తాను. ఇలా వీటిని యూజ్ చేసి నేను ఈరోజు బ్లౌజ్కి హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి వేలాడే పూసలు తయారు చేస్తున్నాను అనమాట. దానికోసం చెప్పి ఇవి సీజర్స్ కాదు, ఇవి నార్మల్గా కట్ అవ్వడం కోసం నా దగ్గర ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ముందుగా అయితే నేను ఇవి తెచ్చుకున్నాను కదండి, ఇవి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి గ్రామ్స్ లెక్కన ఇస్తారనమాట. 30 గ్రామ్స్, 40 గ్రామ్స్, 40 కాదు 30 కానీ 50 కానీ అలా ఇస్తారు. 100 గ్రామ్స్ కూడా ఉంటాయన్నమాట. లేదా కట్టలా ఉంటుంది, కట్టలా తీసుకోవాలి. కానీ నేను అలా తీసుకోలేదండి, నాకు ఎంతవరకు అవసరమో అంతమటికే తీసుకున్నాను. ఇవి 2 సైడ్స్ ఇలా ఉంటాయండి. 2 సైడ్స్ ఇలా బాల్ లాక్లా ఉంటుంది. ఇవి నార్మల్గా దీంట్లోంచి ఎక్కించేస్తాను. దీన్ని 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా సరి చేసుకొని మధ్యలో అయితే సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని, ఇది కొంతమందికి చిన్న హోల్ ఇస్తాడండి, నాకైతే పెద్ద హోల్స్, నేను పెద్ద బీట్స్ తీసుకున్నాను కాబట్టి పెద్ద హోల్స్ ఇచ్చేసాడు. నేను చూస్తున్నాను ఇలా వచ్చేస్తుంది ఏమోనని, ఇంకోటి నాకైతే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇవి పూసలు అనమాట, వైట్ కలర్ అవి అవైతే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఈ వైట్ కలర్ పూసని అయితే ఎక్కించేసి ఈ బాల్లోకి ఇలా ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ కట్టర్ ఉంది కదండి, దీంతో ఇక్కడ ఇలా నాట్ గట్టిగా పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా గట్టిగా పట్టుకొని దీన్ని ఇప్పుడు మనకి కుట్టు తీగ అంటారు కదండి, అలా అనమాట. సేమ్ యాస్టీస్గా దాన్ని గట్టిగా పట్టుకొని దీన్ని ఇలా టర్నింగ్ ఇలా తిప్పేసుకోవడం అనమాట. పెద్ద కష్టమేం కాదండి. నేను ఇది అడిగితే చాలా రేట్ చెప్పాడు అనమాట. 180 చెప్పాడు ప్యాకెట్ వచ్చేసి. కానీ అవి అన్నీ మన బ్లౌజ్కి అయితే సరిపోదు అని అనిపించింది, అందుకని నేను విడిగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది స్లోగా ఈ కట్టర్ని అయితే దూరం చేసుకొని దీన్ని ఇలా తీసేసుకుందాం. చూసారు కదండి, క్లారిటీగా చూపించాను. ఇలా పర్ల్ని అయితే తయారు చేసేసాను ఫ్రెండ్స్. ఇది మనకి హ్యాండ్స్కి సైడ్లు అనమాట. నేను వర్క్ చేయించుకొని పెట్టుకున్నాను అనమాట బ్లౌజ్కి. దానికోసం అని చెప్పేసి ఇవి తయారు చేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే నేను చేసి చూపిస్తాను. ఇంకోటి కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒకటి చేశాను కదా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇవి 2నే చేసి చూపిస్తాను, మొత్తం అయిపోయాక మళ్ళీ పెడతారనమాట. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అడుగుతున్నాను. ఇలా పట్టుకొని గట్టిగా పట్టుకోండి, తీగ కదలకుండా పట్టుకొని, ఇది ఉందో చూసారా, దీన్ని ఇలా సైడ్కి ఇలా బెండ్ చేసుకోండి. ఇలా బెండ్ చేసుకున్నాక దీన్ని ఇలా దీని మించి ఇలా తిప్పేసుకొని టైట్ లాక్కోవడమే అనమాట. మన ఇష్టం ఫ్రెండ్స్. మనకి లెంత్ అంటే మనం దాంట్లో పట్టేంత లెంత్, తీగకి పట్టేంత సూదికి అలా పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలండి. తీగని తిప్పుకోవాలి ఫ్రెండ్స్, పూసని కాదు. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా ఛానల్లో ఇలాంటి ఎన్నో కొత్త వీడియోస్, అంటే మనం యూజ్ చేసుకునే ఐటమ్స్ని నేను ఇలా చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, చూసారు కదా. మళ్ళీ యాస్టీస్గా దీన్ని ఇలా తీసేయగానే ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా టైట్గా లోపలికి పెట్టేసుకుంటే చాలండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇవైతే నేను ఇలా తయారు చేసేసాను. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం నేను ఒక 90 పీసెస్ వరకు అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని బ్లౌజ్ కేస్ చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ బీడ్స్ని ఇంకా ఈ థ్రెడ్ని యూస్ చేసి నేను హ్యాండ్స్కి, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వర్క్ చేయించాను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దీనికి బ్యాంగిల్స్ కూడా నేను సెట్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ బీడ్స్ని దీనికి అంచుల్లో నేను కుట్టుకుంటాను అనమాట. ఎలా కుట్టుకోవాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి మనం తయారు చేసేసుకొని పెట్టుకొని ఎన్ని కావాలో అన్ని తయారు చేసేసుకొని పెట్టుకొని ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నీడిల్ని అయితే ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్. నేను సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే అంచుల్లో సిల్వర్ కలర్ వచ్చింది చూసారు కదా, అందుకోసం చెప్పి సిల్వర్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ముందుగా పెట్టుకున్న బీడ్స్ని ఎలా కుట్టాలంటే ఫస్ట్ ఇలా నేను స్టార్టింగ్ కొంచెం ఇంత వదిలేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి పైగా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అలా తగలకుండా కొంచెం స్పేస్ అంతా ఇంత మనకి ఈ వేలికి ఇంతవరకు ఇలా వదిలేసుకొని ఆ తర్వాత నుంచి మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కింద నుంచి నీడిల్ని అయితే దించేసుకొని పైకి లాగి ఒక బీడ్ని ఎక్కించేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా దీన్ని ఎక్కించుకొని మళ్ళీ కింద నుంచి లాగుతాం ఫ్రెండ్స్. పైనుంచి నేను ఎక్కించాను, కింద నుంచి లాగుతాను. అలా వేస్తేనే బీడ్ కిందకి ఇలా లూజ్గా వేలాడుతూ ఉంటుందండి. మీరు టైట్గా లాక్కోవద్దు, ఇలా లూజ్గా పెట్టుకోండి. మళ్ళీ అగైన్ దీన్ని కిందకి పంపించేసి దారం నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇది వర్క్ థ్రెడ్ తీసుకున్నాను, నార్మల్ దారం కాదండి. ఇలా మళ్ళీ దీని లోపలికి పంపించుకొని ఇలా కింద టైట్ చేసుకోవడం అనమాట. మళ్ళీ నీడిల్ని అగైన్ కిందకి పంపించేద్దాం ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్మెంట్ లాక్కుంటా మనం థ్రెడ్ని అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను ఇక్కడ నాట్ వేసుకున్నాను కదండి, మళ్ళీ కొంచెం గ్యాప్, నేనైతే పెద్ద బీట్సేనండి ఇవి, ఇలా కాకుండా స్మాల్ సైజ్ అనుకోండి, దగ్గర దగ్గర పెట్టుకోండి. ఇది కొంచెం పెద్దవి కాబట్టి నేను కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. కింద నుంచి ఫ్రెండ్స్ మనం ఈ థ్రెడ్ అనేది కిందకి వెళ్ళిపోవాలి, పైకి రాకూడదు. చూడండి పైన ఎక్కడైనా కనిపిస్తుందా లైన్ అనేది, పైన లేదు, వెనకాల బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలా బ్యాక్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు అగైన్ బీడ్ తీసుకొని దీనికి వేసేసుకొని మళ్ళీ కింద నుంచే మనం కింద ఇలా, ఎందుకని కింద నుంచి అంటున్నానంటే బీడ్ అనేది కొంచెం వేలాడాలి కదండి, కింద వైపుకు ఉండేటట్టు మనం మార్చుకుంటే లూజ్గా వేసుకోవాలండి, మరీ టైట్గా వద్దు. అలా అయితే మనకి బాగుంటుంది. మళ్ళీ నేను దాన్ని గోల్డ్ లైన్లోకి, అదే గోల్డ్ తీగలోకి పంపించేసానండి. పంపించేసి ఇప్పుడు చూసారు కదా, ఓకే. ఇలా కిందకే ఉండాలి, ఇలా మూమెంట్ అనేది ఉండాలన్నమాట, ఇలా కదులుతూ ఉంటాయి. మనం టైట్ వేసేస్తే నాట్ టైట్ అయిపోతుందండి, టైట్గా వేయద్దు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఇలాంటివి ఎంతో కొత్త మోడల్స్ అనేవి ఇలా ఇంట్లోనే చేసుకునేవి ఎలా చేసుకోవాలనేది నేను నా ఛానల్లో చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇది మనలాంటి ఎంతోమంది క్రియేటర్స్కి యూజ్ అవుతుందండి, దానికోసం అని చెప్పి లైక్ చేయమంటున్నాను. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడైతే మనకి ఇంకొంతమంది ఈ వీడియోని చూడడానికి, చేసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 4-5 వేసి చూపిస్తాను, మళ్ళీ ఫుల్గా అయిపోయాక చూపిస్తానండి. వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి నేను దానికోసం అని చెప్పేసి నేను ఫుల్ వేసేసి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 2 సైడ్స్ ఈక్వల్గా వేసేసి
అనమాట. ఇవి నేను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేవి ఆల్రెడీ మనకి నేను చూపించాను కదండి. ఇలా థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకుంటే ముళ్ళు పడుతూ ఉంటాయండి. మనం స్లోగా లాక్కోవాలి. నార్మల్ థ్రెడ్కి అయితే అంతగా పడవు. ఇది ఈ మగ్గం థ్రెడ్ అనమాట నేను తీసుకున్నాను, సిల్వర్ది. దానికోసం అని చెప్పేసి కొంచెం ముళ్ళు అనేవి పడుతున్నాయి. ఫ్రెండ్స్, దీనికైతే ముడి తీసేసాక మళ్ళీ నేను దీన్ని ఎక్కించేసుకున్నానండి. ముడి అంటే కొంచెం థ్రెడ్ అనేది పెద్దగా తీసుకున్నాను అనమాట. లాగుతున్నప్పుడు చిక్కు పడుతూ ఉంటుంది, అలా కాకుండా చూసుకోండి. చిన్న చిన్నగా తీసుకున్నా పర్లేదు. నేనైతే ఈ బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ చేయించానండి. కొంచెం హెవీ అవడం కోసం చెప్పేసి ఈ బీడ్స్ని అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. తెచ్చుకొని ఇలా చేసుకుంటున్నాను అదే. ఇంతేనండి. నేను ఈ బీడ్స్ని ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. ఒకసారి ట్రై చేయండి, కొంచెం క్రియేటివ్గా ఉంటుంది. కొత్త మోడల్ కొత్తగా వచ్చింది కదా ఇది, దాని గురించి అని చెప్పి నేను ఫుల్గా అయితే చేసేసాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. చూసారు కదా నేను ఎలా చేసుకున్నానో. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో కొత్తగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. Thank you friends.